హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ ఓదెలా 2. యాక్చువల్గా ఈ మూవీ 2022లో వచ్చిన ఓదెలా రైల్వే స్టేషన్ అనే మూవీకి సీక్వెల్. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీలో ఫస్ట్ 30 మినిట్స్ అండ్ క్లైమాక్స్లో కొన్ని విజువల్స్ బాగున్నాయి, అంతే తప్ప మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఎగ్జాక్ట్గా అక్కడ నుండే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ పార్ట్లో చనిపోయిన తిరుపతి ఈ సీక్వెల్లో గోస్ట్గా ఎలా మారాడు అండ్ ఊరు వాళ్ళు చేసిన తప్పు వల్ల ఓదెలా విలేజ్కి తిరుపతి ఆత్మ వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చింది. సో ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మొత్తం మనకు టోటల్గా 2 hours 26 minutes రన్ టైంతో ఉంటుంది. మూవీ ఒక బిగినింగ్ ఇంట్రెస్టింగ్గా బాగా స్టార్ట్ చేశారు. సో అలా స్టార్టింగ్ 30 minutes మూవీ అయితే బాగుంది. బట్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా రొటీన్గా ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్తో పర్లేదు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తమన్నా గారు ఎంటర్ అయినప్పటి నుండి మూవీ అయితే స్లోగా వెళ్ళింది అండ్ మూవీలో అన్వాంటెడ్ సీన్స్ కూడా ఫోర్సిబుల్గా పెట్టారనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో అంత ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ కూడా ఏమీ లేవు. సెకండ్ హాఫ్ దాదాపు డల్గా వెళ్ళింది అండ్ ఓవర్గా స్ట్రెచ్ చేశారు. అంతలా డ్రాగ్ చేయడం వల్ల మూవీ అయితే మరీ బోరింగ్గా వెళ్ళింది. అండ్ భైరవి క్యారెక్టర్ ఏదైతే ఉందో తమన్నా గారు కాకుండా వేరే ఏ యాక్టర్ చేసినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఆ క్యారెక్టర్లో తమన్నా గారు సరిగ్గా సూట్ అవ్వలేదు అండ్ అక్కడక్కడ విరూపాక్ష ఇంకా అరుంధతి వైబ్స్ అయితే వచ్చాయి. అండ్ క్లైమాక్స్ అయితే కొంచెం బాగుంది. లాస్ట్లో ఆ విజువల్స్ అయితే మంచిగా వర్కౌట్ అయ్యాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ముందుగా చెప్పుకున్నట్టే తమన్నా గారు నాకైతే ఆ భైరవి రోల్లో అంతగా సెట్ కాలేదనిపించింది. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగా చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే అంతగా ఏమనిపించలేదు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మంచిగా వర్కౌట్ అయింది. బట్ అక్కడక్కడ బీజిఎం విషయంలో మంగళవారం మూవీ వైబ్స్ అయితే వచ్చాయి. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే మూవీలో కొంచెం వైలెన్స్ ఉంటుంది అండ్ అలాగే కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి, కాబట్టి ఇండివిజువల్గా వాచ్ చేయండి. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.